సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించేలా రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మజ్లిస్తో కుమ్మక్కై హిందువుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. తెలంగాణలో హిందువులు మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. ఇవాళ కేవలం హిందువుల ఓట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. హిందువులు జాగృతం కాకుంటే, హిందూ సమాజం జాగృతం కాకుంటే, హిందూ యువకులు జాగృతం కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ మైనార్టీ అయ్యే పరిస్థితి ప్రమాదం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి అధికారులు పనిచేయడానికి, కింది స్థాయి సిబ్బంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, ఉన్నత అధికారులు సహకరిస్తలేరు. రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత వదిలిపెట్టి వీళ్ళు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐఆర్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది హిందువులకు ప్రమాదకరంగా మారింది. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇవాళ డ్రామాలాడి వాళ్ళ ఓట్లు పెంచుకొని హిందువుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నగరాల్లో పూర్తిగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల ఓట్లను తొలగిస్తే కూడా ఎంఐఎం పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వత్తాసలుతున్నది. వాళ్ళ ఓట్ల ద్వారా తిరిగి గెలవాలని ప్రయత్నం చేస్తున్నది.